అనుకున్న దానికంటే కూడా ఎక్కువ అవుట్‌పుట్ ఇచ్చారండి. నిజంగా నేను చెప్పేదేమంటే ఒకటే అండి. రైట్ ఇంటీరియర్స్ ఈస్ ద రైట్ చాయిస్ ఫర్ రైట్ ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి లగ్జరియస్ 3 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను. ఇది సేల్కి అయితే కాదు, ప్రతి ఒక్కరూ కూడా మంచి క్వాలిటీగా ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటారని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. చాలా నీట్గా మంచి క్వాలిటీగా ఇంటీరియర్ వర్క్ అయితే కనుక చేశారు. సో అసలు మనకి వర్క్ అనేది ఎవరు చేశారు, టోటల్ ఇంటీరియర్ వర్క్కి వీళ్ళకి ఎంత కాస్ట్ అయింది, మనం చేయించుకోవాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఇలా అన్ని పిన్ టు పిన్ క్లియర్గా చెప్తాను. సో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది వీడియో అనేది. ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి. ఈ ఫ్లాట్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది 3 BHK, 3 బెడ్రూమ్లు, హాలు, కిచెన్, పూజా రూము ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులోని. టోటల్గా 1600 SFT అయితే ఉంటుంది. ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్. ఇది ఇలా హాల్లోకి మనం ఇలా లోపల రాగానే లెఫ్ట్ సైడ్ ఒక టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు. సో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మనకి మార్బుల్ ఫినిష్ టైప్లో అయితే ఉంది లుక్ మొత్తం అంతా అని దూరం నుంచి చూస్తున్నప్పుడు. కింద డ్రాస్ కూడా ఇచ్చేసారు. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే కనుక లావర్స్ కూడా యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఇక్కడ ఒక టాల్ యూనిట్ అయితే ఇచ్చారు. ఏదైనా లోపల ఐడల్స్ అట్లాంటివి అయితే పెట్టుకోవచ్చు. లోపలన్నీ కూడా గ్లాస్ ప్లాట్ఫామ్సే. సో మంచి సింపుల్గా అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ వచ్చేసరికి టోటల్ ప్లైవుడ్ మొత్తం అంతా కూడా గర్జన్ ప్లై అయితే యూజ్ చేశారు. BWD 710 గ్రేడ్ అయితే వాడడం జరిగింది. అండ్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తుంటే ఒక పార్టీషన్ అయితే ఇచ్చారు చూడండి. టాప్లో స్పాట్ లైట్స్ యూజ్ చేశారు. అండ్ ఈ పార్టీషన్లోనే ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారు వీళ్ళు. ఫినిషింగ్ కూడా మనకి వుడ్ ఫినిష్ లుక్లో అయితే ఉంది, లామినేట్ మొత్తం అంతాని. సో కొంచెం ఇలా ముందుకు వెళ్ళగానే మనకి డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాము. పదండి ఒకసారి చూద్దాం డైనింగ్ ఏరియా అనేది. మొత్తం ఇక్కడ మనం చూస్తున్న ఈ వర్క్ అంతా కూడా రైట్ ఇంటీరియర్స్ వాళ్ళు అయితే చేయించారు. వీళ్ళు హైదరాబాద్లో చేస్తారు ఫ్రెండ్స్ ఇంటీరియర్ వర్క్ అనేది. సో హైదరాబాద్ లోకల్లో ఎవరైనా ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలనుకున్నట్లయితే కనుక తప్పకుండా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తున్నాను వీళ్ళది. ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్కి అయితే చేస్తున్నారు. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న వర్కర్స్ కూడా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా క్రాకరీ యూనిట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చింది. అండ్ ఈ క్రాకరీ యూనిట్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 2 రూమ్స్ వస్తున్నాయి. చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, సెంటర్లో కామన్ టాయిలెట్ ఇచ్చారు. కంప్లీట్ మొత్తం అంతా కూడా హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది ఇక్కడ వాడింది. అండ్ అట్లాగే వాల్ యూనిట్లో చూసుకున్నట్లయితే కనుక గ్లాస్ డోర్స్ అయితే వచ్చాయి ఇక్కడ. అండ్ హ్యాండిల్స్ కూడా ఇక్కడ చూడండి ప్రొఫైల్ టైప్ అయితే ఇచ్చారు. రోజ్ గోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి. లోపల ప్లాట్ఫామ్స్ కూడా గ్లాస్తో అయితే వచ్చాయి. హింజెస్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ వాడినవన్నీ కూడా ఎప్కో గోద్రేజ్ కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు. మొత్తం హార్డ్వేర్ మొత్తం అంతాని అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసే మొత్తం ఇంటీరియర్ వర్క్ అయితే వీళ్ళు చేయించారు. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ కూడా టోటల్ మొత్తం అన్నీ కూడా సాఫ్ట్ క్లోజింగ్ డోర్సే. జస్ట్ మనం ఇలా క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా అవే క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఇది కొంచెం చూపిస్తున్నాను చూసుకోండి. జస్ట్ ఇలా మూవ్ చేస్తే స్లోగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ పక్కనే పూజా రూమ్ కూడా ఇచ్చారు. సో ఈ పూజా రూమ్ ఎంట్రన్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక వుడ్ ఫినిష్ లుక్లో కనపడుతుంది చూడండి. అదంతా కూడా మ్యాట్ ఫినిష్ లామినేట్ ఇది. లుక్ వైస్గా కూడా చాలా బాగుంది ఇది. అండ్ డోర్స్ కూడా నార్మల్ టైప్ ఇవ్వకుండా ఇక్కడ గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేశారు చూడండి. టింటెడ్ గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చారు. అండ్ హ్యాండిల్స్ కూడా బాగున్నాయి, SSలు ఇచ్చారు. అండ్ ఇలా మనకి లోపల చూడగానే ఒక ఫ్రేమ్ డిజైన్ అయితే కనపడుతుంది చూడండి. సో చాలా నీట్గా అయితే కనపడుతుంది డిజైన్ మొత్తం అంతాని. కింద డ్రాస్ ఇచ్చేసారు. ప్రసాదాలు పెట్టుకోవడం కోసం చిన్న ట్రాక్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇదిగోండి చూపిస్తున్నాను చూసుకోండి. నాబ్స్ కూడా మనకి చిన్నవి ఇచ్చారు, సింపుల్గా ఉన్నాయి అవి. ఆ గ్లాస్ డోర్ కూడా సాఫ్ట్ క్లోజింగే ఫ్రెండ్స్. మొత్తం A to Z అంతా కూడా సాఫ్ట్ క్లోజింగే. పూజా రూమ్ బ్యాక్ సైడ్ మనకి బాల్కనీ అయితే ఇచ్చారు. అండ్ కిచెన్ లెఫ్ట్ సైడ్ చూసారా డోర్ కనపడుతుంది, అదంతా కూడా వాష్ ఏరియా. సో కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ ఇక్కడ ఇచ్చింది. అండ్ టాప్లో 3 హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చారు. చిన్న కౌంటర్ మాదిరిగా కూడా తీసుకున్నారు ఇక్కడ. టోటల్ మొత్తం అంతా కూడా డార్క్ బీజ్ కలర్ ఇది. టోటల్ కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ లామినేటే ఇక్కడ వాడింది. మెయిన్ ఏంటంటే క్లీనింగ్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ లుక్ వైస్గా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఇది. సో టాప్లో చూసారా మొత్తం అంతా కూడా స్టోరేజ్ వచ్చేసింది. అన్నీ కూడా ఓపెనబుల్ డోర్సే ఇక్కడ యూజ్ చేసినవి. సో ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూసుకోండి. మొత్తం ఇదంతా కూడా ఫినిషింగ్ మీకు డార్క్ బీచ్ కలర్ కాంబినేషన్లో ఉంది. అండ్ హ్యాండిల్స్ కూడా రోజ్ గోల్డ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు.
ప్రొఫైల్ టైప్ అయితే ఇచ్చారు ఇక్కడ హ్యాండిల్స్ అనేవి. ట్యాండమ్ బాస్కెట్స్ ఒకసారి చూసుకోండి, చూపిస్తున్నాను. కప్స్ పెట్టుకోవడానికి, సాసర్స్ పెట్టుకోవడానికి ఇలా చాలా ఇచ్చారు స్టోరేజ్ అనేది ఇక్కడ వీళ్ళు. ఇది బాటిల్ పుల్ అవుట్, ఇది క్లోజ్ చేసేద్దాము. అండ్ ఇక్కడ ఒకటి స్టోరేజ్ కూడా ఇచ్చేసారు, చూపిస్తున్నాను చూడండి. ఒక లాంగర్ యూనిట్ అయితే వచ్చింది. చాలా ఉంది, కిచెన్లో స్టోరేజ్ ఇచ్చారు ఇక్కడ, బాగా ఇచ్చారు. ఇదిగోండి, మొత్తం లామినేట్స్ అన్నీ కూడా మనకి విర్గో అండ్ రోటలమ్ ఇట్లాంటి మంచి మంచి బ్రాండెడ్ కంపెనీస్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. మొత్తం ప్లైవుడ్ అంతా కూడా గర్జన్ ప్లైవుడ్ ఇది. అండ్ వాల్ యూనిట్లో బ్లాక్ గ్లాస్ అయితే వచ్చింది చూడండి. ఇది వ్యానిటీ యూనిట్ ఇక్కడ ఇచ్చింది. పక్కనే మీకు ఒక డోర్ కనపడుతుంది, చూస్తున్నారు కదా, అది మాస్టర్ బెడ్రూమ్. అది పదని చూపిస్తాను, అది కూడా చూద్దాము. సో వీళ్ళు చాలా వర్క్స్ అయితే చేశారు ఫ్రెండ్స్ హైదరాబాద్లో రైట్ ఇంటీరియర్స్ వాళ్ళు. వీళ్ళకి సపరేట్గా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది. వీలైతే చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో ఆ సోషల్ మీడియా లింక్స్ కూడా పెడతాను. మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, అంటే ఎట్లాంటి వర్క్స్ చేశారు ఏంటి అని చెప్పేసి. ఒకసారి వాళ్ళు చేసిన వర్క్స్ ఇవన్నీ కూడా చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నేను చెప్తున్నాను అయితే ఏం కాదు, ఒకసారి చెక్ చేసి మీరైతే వర్క్ కనుక మీకు నచ్చితే తప్పకుండా వీళ్ళతో చేయించుకోండి. అండ్ ఇలా మనం లోపల రాగానే ఇక్కడ చూసుకోండి, రైట్ సైడ్ ఒక టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. సింపుల్గా ఉంది, వుడ్ ఫినిష్ టైప్ లామినేట్ అయితే యూజ్ చేశారు. ప్లెయిన్ గ్లాసీ కూడా రావడం జరిగింది. అండ్ కింద 3 డ్రాస్ ఇచ్చారు, ఒకటి సెంటర్లో బ్లాక్ గ్లాస్ కూడా వచ్చింది చూడండి. అండ్ వార్డ్రోబ్లో చూసుకున్నట్లయితే కింద స్లైడింగ్, టాప్లో ఓపెనబుల్ డోర్స్ అయితే యూజ్ చేశారు. కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది. బ్లూ అండ్ లైట్ బ్రౌన్ కలర్ షేడ్లో ఉంది. ఇది ప్రింటెడ్ టైప్ డిజైన్లో తీసుకున్నారు. అండ్ గోల్డ్ టీ పట్టి కూడా వాడడం జరిగింది. మొత్తం అంతా కూడా బాక్స్ వర్కే ఫ్రెండ్స్ ఇక్కడ వీల్ చేసింది. ఫ్రేమ్ వర్క్ టైప్లో అయితే ఏం కాదు, కంప్లీట్ బాక్స్ వర్కే చేయించారు చాలా వరకుని. అండ్ ఈ బెడ్ కూడా వీల్ చేయించింది, రైట్ ఇంటీరియర్స్ వాళ్ళు చేయించింది బెడ్స్ కూడా. ఈ వార్డ్రాప్కి అండ్ అట్లాగే బెడ్కి రెండు కూడా కలర్ కాంబినేషన్ మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నారు చూడండి. క్యూషన్ కలర్ కాంబినేషన్ అండ్ వార్డ్రాప్ లామినేట్ కలర్ కాంబినేషన్ రెండు సెట్ అయ్యాయి ఇక్కడ. సో దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ ఎంట్రన్స్లో చూసారా, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వీళ్ళు చేయించడం జరిగింది. మనం ఏదైతే వార్డ్రోబ్లో చూసామో అదే లామినేట్ ఇక్కడ యూజ్ చేశారు వీళ్ళు. గ్లాసీ ఫినిషింగ్, చూడడానికి ప్రింటెడ్ టైప్ డిజైన్ వచ్చింది ఇది. ఫ్రంట్ గ్లాస్ తీసుకున్నారు, దీని బ్యాక్ సైడే మనకి ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడం కోసం. అన్నీ కూడా సాఫ్ట్ క్లోజింగ్ డోర్సే. ఒకసారి బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను, నార్మల్గా చూసుకోండి. సో ఎక్కువ శాతం హైదరాబాద్లో అయితే చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు వర్క్ మొత్తం అంతా కూడా. ఎవరైనా హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇంటీరియర్ వర్క్ కానీ లేదంటే రెనోవేషన్ వర్క్ కానీ ఇలాంటిది ఏ వర్క్ అయినా మీరు చేయించుకుందాం అనుకున్నట్లయితే కనుక రైట్ ఇంటీరియర్స్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో కిచెన్ చూసాము, పదండి ఒకసారి మనం ఇంకొక 2 రూమ్స్ అయితే ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్, సారీ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది. గెస్ట్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉన్నాయి. సో స్టార్టింగ్ ఇక్కడ నేను మీకు నార్మల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూసుకోండి. సో లోపల రాగానే ఫ్రంట్ మనకి వార్డ్రోబ్ అయితే కనబడుతుంది. కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ ఇది. టాప్లో ఓపెనబుల్ డోర్స్, కింద స్లైడింగ్ అయితే ఇచ్చారు. అండ్ వాల్ పెయింటింగ్కి తగ్గట్లుగానే తీసుకున్నారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ లామినేట్ కలర్ సెలెక్షన్ కూడా బాగా చేశారు వీళ్ళు, వాల్ పెయింటింగ్ తగ్గట్లుగానే ఉంది. అండ్ ఈ కింద చూసుకున్నట్లయితే కనుక చిన్నది ఒక టేబుల్ కూడా ఇచ్చేసారు. ఏదైనా మనకి కంప్యూటర్ అట్లాంటివి యూజ్ చేసుకుంటాం కదా, ఆ టైంలో కానీ ల్యాప్టాప్ వర్క్ కానీ ఇట్లాంటిది ఏదైనా స్టడీ టేబుల్ అలా యూజ్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇది అవసరం లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. వాల్ మౌంటెడ్ టేబుల్ ఇది. పక్కనే చిన్నది స్టోరేజ్ బాక్స్ కూడా ఇచ్చేసారు. అండ్ ఈ బెడ్లో చూసుకున్నట్లయితే కనుక కింద చూడండి స్టోరేజ్ బెడ్ ఫ్రెండ్స్ ఇది. ఆ పక్క నుంచి యూజ్ చేసుకోవచ్చు, ఈ ఫ్రంట్ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను మీకు అది కూడా. కుషన్ కూడా బాగుంది, బాగా ఇచ్చారు ఇది స్టోరేజ్ బెడ్ అనేది. అండ్ ఈ దీని బ్యాక్ సైడ్ అంటే వార్డ్రోబ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది. దాని ఫ్రంట్ చూసుకున్నట్లయితే కనుక డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. డోర్స్తో కవర్ చేశారు కనపడకుండానే. ఇలా డోర్ ఓపెన్ చేయగానే మనకి ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా. అండ్ గ్లాస్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మిర్రర్ అనేది కర్వ్డ్ షేప్లో తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్ లైటింగ్ తోటి. సో చాలా నీట్గా అయితే చేశారు ఫ్రెండ్స్ వర్క్ మొత్తం అంతా కూడా. ఈ టోటల్ మొత్తం ఇంటీరియర్కి వచ్చేసరికి వీళ్ళకి 7.9 lakhs అయితే అయ్యింది టోటల్ ఇంటీరియర్ వర్క్. ఇక్కడ మనం చూస్తున్న ఈ వుడ్ వర్క్ మొత్తానికి. సో ఇది ఈ ఫ్లాట్కి అయితే అయ్యింది కాస్ట్ అనేది 1600 SFTలో 3 BHKకి వీళ్ళకి ఇంటీరియర్ వర్క్కి వచ్చేసరికి ఈ విధంగా అయితే అయ్యింది.
సో ఇన్ కేస్ మీ ఫ్లాట్ అనేది కొంచెం చిన్నగా ఉందనుకోండి, కాస్ట్ అనేది ఇంకా తక్కువే అవ్వచ్చు. ఏదైనా కూడా మన ఫ్లాట్ సైజ్ బట్టి మనం ఎలాంటి వర్క్ చేయించుకుంటున్నాం, అంటే అక్రిలిక్ వెళ్తున్నామా, నార్మల్గా గ్లాసీకి వెళ్తున్నామా, మ్యాట్ ఫినిష్ లామినేట్స్కి వెళ్తున్నామా, అండ్ అట్లాగే ఎలాంటి డోర్స్ తీసుకుంటున్నాం, స్లైడింగ్ తీసుకుంటున్నామా, అండ్ అట్లాగే హార్డ్వేర్ ఎట్లాంటి యూస్ చేస్తున్నాం, ఏదైనా కూడా మనం తీసుకున్న బ్రాండెడ్ కంపెనీ బట్టి మనకి కాస్ట్ అనేది వేరీ అవుతుంది. దీనికి వచ్చేసరికి అయితే కనుక 7.9 lakhs అయితే అయ్యింది. సో ఇక్కడ ఒక మిర్రర్ కూడా తీసుకున్నారు వార్డ్రాప్లోనే, ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంది చూడండి. అండ్ బెడ్ కూడా చూసారా, మనకు కావాలంటే ఇటు నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. స్టోరేజ్ అనేది ఫ్రంట్ నుంచి ఇలా ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ పక్కన కూడా ఇచ్చేసారు. మనకి టాప్లో నుంచి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక వార్డ్రాప్ అయితే ఇచ్చేసారు. ఇది గ్లాసీ ఫినిషింగ్ లామినేటే, గోల్డ్ కలర్ లుక్లో అయితే ఉంది మొత్తం అంతాని. ఒకసారి ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు. అండ్ వీళ్ళు ఎస్ఎఫ్టీకి ఎలా తీసుకుంటారు ఏంటి అని కూడా నేను మీకు చెప్తున్నాను చూసుకోండి. వీళ్ళు బాక్స్ వర్క్కి వచ్చేసరికి 1150 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. బాక్స్ వర్క్కి, ఫ్రేమ్ వర్క్ వచ్చేసరికి 750 రూపీస్ తీసుకుంటున్నారు. చాలా మంచి ప్రైస్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. అండ్ ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ఏం కాదు, ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గిస్తారు, మాట్లాడవచ్చు కూడా ప్రైస్ విషయంలోని. అండ్ ఈ ఫ్లాట్ మొత్తం ఇంటీరియర్ చేయించుకున్నారు కదా, ఒకసారి ఓనర్ కూడా అసలు వర్క్ ఎలా చేస్తారు ఏంటి అని చెప్తామంటున్నారు. ఒకసారి ఆ రివ్యూ కూడా ఒకసారి వినండి. నమస్తే అండి, నేను డాక్టర్ దయానంద్ మాట్లాడుతున్నాను ఎల్బీ నగర్ నుండి. మేము హస్తినాపురంలో ఒక 1700 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ తీసుకున్నామండి. దానికి ఇంటీరియర్ డిజైనింగ్ కోసం వేరియస్ ఇంటీరియర్ డిజైనర్స్ని అప్రోచ్ అయ్యాము. తర్వాత యూట్యూబ్లో చాలా ఇంటీరియర్ డిజైనర్స్ వీడియోస్ చూసాము. ఫైనల్గా మేము రైట్ ఇంటీరియర్స్ చేసిన యూట్యూబ్ వీడియోస్ చాలా చూసాము. 2 months ఆల్మోస్ట్ ఫాలో అయ్యాము. తర్వాత వాళ్ళు చేసిన వర్క్స్ అన్నీ కూడా నచ్చి మేము రైట్ ఇంటీరియర్స్ని అప్రోచ్ అయ్యాము. కానీ మేము ఏదైతే రిక్వైర్మెంట్స్ కావాలనుకున్నామో మేము వాళ్ళకి అన్నీ కూడా చెప్పాము. దానికి అనుగుణంగా వాళ్ళు మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ అవుట్పుట్ ఇచ్చారండి. నిజంగా నేను చెప్పేది ఏమంటే ఒకటే అండి, రైట్ ఇంటీరియర్స్ ఈజ్ ద రైట్ చాయిస్ ఫర్ రైట్ ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి రైట్ ఇంటీరియర్స్ వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. హైదరాబాద్ లోకల్లో ఎవరైనా ఇంటీరియర్ వర్క్ అనేది ఫ్లాట్కి కానీ హౌస్కి కానీ చేయించుకుందాం అనుకుంటే కనుక. సో ఇది వాళ్ళ వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అసలు వీడియో ఎలా ఉంది ఏంటి అనేది వీలైతే కనుక కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.